ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనవరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు గురువారం రాష్ట్ర సచివాలయం 4వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో నీటిపారుదల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని తెలిపారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును 10 ఏళ్లకు వెనక్కి నెట్టిందని ఆరోపించారు. కాలువలు, డ్రైన్లలో చెడు తొలగింపు, డిస్టిలేషన్ పనులకు సంబంధించిన దస్తంపై తొలి సంతకం చేశారు. సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి క్షేత్రస్థాయి పర్యటనగా పోలవరం సందర్శించారంటే పోలవరం ప్రాజెక్టుకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తున్నారో తెలుస్తుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చేసిన అవినీతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం. రాష్ట్రంలోని రైతాంగానికి తక్షణ ఉపశమనం కలిగించేందుకు వీలుగా వివిధ పంటిఘాట్లు పటిష్టీకరణ, షట్టర్లు, గేట్లు వంటి వాటి మరమ్మతులకు నిర్వహణకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి రామానాయుడు చెప్పారు. రాష్ట్రంలో పోలవరంతో సహా ఇతర ఎత్తిపోతల పథకాలను ముఖ్యమంత్రి నీటిపారుదల ప్రాజెక్టులు అన్నిటినీ ప్రాధాన్యత ప్రకారం సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుని మిగిలినటువంటి పనులు చేయడం మాట అటుంచి చేసినటువంటి పనులను కూడా విధ్వంసం చేసి మళ్ళీ వెనక్కి 20 సంవత్సరాలు వెనక్కి పోలవరం నెట్టేసినటువంటి పాపం ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. మొన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం క్షేత్ర పర్యటన, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 5 రోజుల్లోనే పోలవరాన్ని సందర్శించారంటే ఆయన ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ అర్థమవుతుంది. ఆయన ఆ పోలవరాన్ని సందర్శించినప్పుడు చాలా క్లియర్గా మరి ఆయన చూడడం జరిగింది, మేము కూడా చూడడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి ఆ యొక్క పోలవరం ఏ రకంగా విధ్వంసం అంటే అక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా మారిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఈవేళ కూడా చూసాం, ఇవాళ అవినీతి పత్రిక ఒకటి ఉంది, అది అబద్ధాలతోటి అసత్యాలతోటి కూడా ప్రచారం చేసేటువంటి పత్రిక, వాళ్ళ సాక్షి పత్రిక, వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ కరపత్రిక చేసినటువంటి పాపాలను కూడా, అంటే ప్రజలు ఘోరంగా బుద్ధి చెప్పినా కూడా చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకోకుండా మళ్ళీ అబద్ధాలని అసత్యాలనే పదే పదే చెప్పాలి అనేటువంటి ఆలోచనతోటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా వాళ్ళ అసత్య పత్రిక ద్వారా మనకి ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి.